హలో గాయ్స్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసేసుకుందామా? ప్రాసెస్ ఒకసారి చూసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ వచ్చింది. ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందులో ఉప్పు, కారం అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అండ్ ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకొని లెమన్ కూడా పిండేసుకోవాలి. అంటే మనం బిర్యానీ ప్రాసెస్ ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే, కానీ నేను ఇందులో అయితే పెరుగు యాడ్ చేయట్లేదు. అన్నీ వేసేస్తున్నాను, ఓన్లీ పెరుగు మాత్రమే యాడ్ చేయట్లేదు. తర్వాత మంచిగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ చికెన్ పీసెస్కి పట్టాలి. 1/2 అవర్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత అయితే నేను ఇప్పుడు కర్రీ కోసము, అంటే ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కర్రీ చేసుకోవడానికైతే ఇక్కడ ఆనియన్స్ వేయిస్తున్నాను అనమాట. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. మనం అన్ని మసాలాలు మొత్తం ముందే చికెన్లో కలిపేసుకున్నాం కాబట్టి దీంట్లో ఏం వేయనవసరం లేదు. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా చికెన్ వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. అండ్ ఎక్కువ కలపకూడదు, పీసెస్ ఇరిగిపోతాయి. మంచిగా సిమ్లో కలిపేసుకొని పెట్టేసుకుంటే అదే ఉడికేస్తుంది. ఇప్పుడైతే మనం రైస్ పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని గరం మసాలాలు అన్నీ వేసేసుకొని అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులో ఒక టమాటో కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది మనం రైస్ చేస్తున్నాం కాబట్టి టమాటో వేస్తే చాలా బాగుంటుంది. అండ్ కలిపేసి మంచిగా ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ కూడా టేస్ట్ రావడానికి కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఇంతకుముందు మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా మనం చూసుకొని వేసేసుకోవాలి. అండ్ కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మనము ఇందులోనే ధనియాల పొడి అండ్ గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా అది మొత్తం అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అలా మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే దాన్ని కౌంట్ చేసి వాటర్ అయితే పోసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మొత్తం రైస్కి మంచిగా పట్టేటట్టు కలిపేసుకొని, నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో అయితే 2 విజిల్స్ పెట్టుకున్నాం అనుకో రైస్ కూడా చాలా బాగా అవుతుంది. నాకు నార్మల్గా చేయడం కంటే కుక్కర్లో చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే చికెన్ మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి పైనుంచి నేను కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసాను. అండ్ చికెన్ అయితే మనది రెడీ అయిపోయింది. అండ్ ఇందాక రైస్ కూడా మనం విజిల్స్ పెట్టేసాం కాబట్టి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే నార్మల్గా మేము డైలీ తినే రైసే అనమాట. దాంతోనే చేశాను. అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ కర్రీ మొత్తము రైస్ పైన పెట్టేస్తున్నాను. మీకు ఇలా కాకుండా తినేటప్పుడు రైస్ అండ్ కర్రీ సర్వ్ చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. నేను ఇక్కడైతే నా కర్రీ మొత్తం రైస్ పైన పెట్టేసి మంచిగా క్యాప్ పెట్టేసి కొంచెంసేపు దమ్ అయితే పెడదామని ఇలాగైతే పెట్టేశాను. ఇంతే సింపుల్ ప్రాసెస్. అసలు బిర్యానీకి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడు బిర్యానీ ఒకే రకంగా ఏం చేసుకొని తింటాం, ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.